దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మన అవసరములన్నీ కూడా తీర్చి ఈ నూతన ఉదయంలో మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. ఈ ఉదయకాలంలో కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. మన పరిస్థితి, మన భవిష్యత్తు ఈ రోజంతా ఎలా ఉండబోతుందో ఆ ప్రభుకి స్పష్టంగా తెలుసు. కాబట్టి మనకంటే ముందు మన గురించి గొప్ప గొప్ప పథకములను, బంగారు భవిష్యత్తును ఏర్పరిచి ఉన్న ఆ దేవాతి దేవుడు, మన పరలోకపు తండ్రి మనకు ఉండగా ఇక భయం ఎందుకు? అవును ప్రియులారా, లోకంలో ఎక్కడ చూసినా అవమానములే, ఎక్కడ చూసినా మనల్ని తప్పు పట్టి చూసేవాళ్ళే, ఎక్కడ చూసినా అన్యాయమే. న్యాయాన్ని జరిగించే వాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ ఉన్నారు ప్రియులారా. కానీ అలాంటి పరిస్థితులలో మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని చూసినా డబ్బుకు లోబడిపోయిన వాళ్ళే, ఎవరు చూసినా ధనార్జనలో ఉన్న వాళ్ళే, ఎవరు చూసినా వారి పేరు ప్రఖ్యాతుల కోసము ఇతరులను అణిచివేయి వాళ్ళే, న్యాయం చేసే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు అని ఈ రోజుల్లో మనం ఎలా పరితపిస్తున్నామో 58వ కీర్తన 1వ వచనంలో, యెషయా గ్రంథము 58వ అధ్యాయం 1వ వచనంలో కూడా అక్కడ భక్తులు ఇలానే పరితపించారు ప్రియులారా. న్యాయాధిపతులారా, మీరు నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణయములు చేస్తున్నారా? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి న్యాయమును చేకూర్చి పెడుతున్నారా? లేదే పరపీడనము చేస్తున్నారు అని వాక్యంలోని లోకము ఎలా ఉండబోతుంది, లోకం ఎలా ఉంది అని, అన్యాయము చేసేవాళ్ళు ఈ లోకంలో ఉంటారని వాక్యమే మనకు తెలియజేస్తుంది. కానీ ప్రియులారా, 58వ కీర్తన 11వ వచనంలో మనం చదువుతున్నాము, పుణ్యపురుషులను గమనించే దేవుడొకడున్నాడు. లోకమంతా మనుషులు అన్యాయంతో పరిపాలిస్తూ ఉండవచ్చు, కానీ లోకాన్ని గమనిస్తూ ఉన్న దేవుడు ఎక్కడెక్కడ తన బిడ్డలు తనకు మొరపెట్టుకుంటారో, దైవ భయం కలిగి జీవిస్తారో, సత్పురుషులుగా జీవిస్తారో, ఈ అన్యాయమైన న్యాయాధిపతులకు తీర్పు తీర్చి తనకు మొరపెట్టే బిడ్డలకు న్యాయం చేసే దేవుడొకడున్నాడు ప్రియులారా. కానీ ఈ లోకంలో న్యాయాధిపతులు వాళ్ళు ఎలా అన్యాయం పాలవుతున్నారు, అన్యాయం చేస్తున్నారంటే వాళ్ళకు కలిగే దర్శనాలు అవే, వాళ్ళకున్న ఆలోచనలు అవే, వాళ్ళకున్న నిర్ణయాలు అవే. వాళ్ళు దైవ భయం లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి మనుషులను సంతోషపెట్టడానికి అలాంటి నిర్ణయాలను చేయవలసి వస్తుంది. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చూడండి, అంతకుముందు యెహోవా దేవుడు పిలిచినప్పుడు మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయినప్పుడు 40 రోజులు రాత్రులు అక్కడ దేవునితో సంభాషణలో ఉన్నప్పుడు కింద ప్రజలు తింటూ తాగుతూ మోషే కొరకు ఎదురు చూస్తూ, ఇక ఉన్నాడో లేదో, ఏమైపోయాడో, తిరిగి వస్తాడో రాదో తెలియదు అని చెప్పి వాళ్ళు అహరోను దగ్గరికి వచ్చి, మాకు దేవుణ్ణి చెయ్యు, మాకు ఒక దేవుణ్ణి ఏర్పాటు చెయ్యు అని చెప్పినప్పుడు ఆ ప్రజల మూర్ఖత్వానికి భయపడిన అహరోను వారి దగ్గర ఉన్న ఆ చెవిపోగులను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు వారందరూ ఇచ్చినప్పుడు చూడండి, వాళ్ళు బంగారు దూడను తయారు చేసుకున్నారు. చూడండి, అహరోను మోషేతో ఎంత మంచి సంబంధం కలిగి ఉన్నవాడు. ఆ ఐగుప్తు నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో రాజుకి దేవుడు తన శక్తిని చూపించడానికి 10 అరిష్టాలు చేసినప్పుడు మోషేతో సహా అక్కడ ఉండి చూసినవాడు. అంత గొప్ప దేవుని శక్తి తెలిసి ఉన్నవాడు, తన కన్నులారా చూసినవాడు. అయినప్పటికీ ప్రజల విధానంలో తను కూడా అసత్యానికి లోనైపోయి ఆ బంగారు దూడను చేసి దాని ముందు ఒక బలిపీఠాన్ని కూడా తయారు చేసి ఆ ప్రజలు తప్పుత్రోవ పట్టడానికి దేవునిచే ఎన్నుకోబడిన గొప్ప యాజకుడే చూడండి దారి తప్పిపోయాడు. అధికారులు దారి తప్పిపోతే ప్రజలందరూ కూడా దారి తప్పిపోతారు, అన్యాయానికి గురి అవుతారు. కానీ ఇదంతా గమనిస్తున్న దేవుడు మోషేను
ప్రజల పరిస్థితి చెప్పి కిందికి పంపించినప్పుడు ఆ ప్రజలు అసత్యంలో చీకటిలో కొట్టుమిట్టాడుతున్నది మోషే చూసి భరించలేక, చూడండి, ఎవరెవరైతే దేవుని తరపున ఉన్నారో వారు రండి, ఈ చీకటిలో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు చంపివేయండి అన్నప్పుడు లేవీయులు అందరూ వచ్చి తమ సోదరుల తమ కుటుంబం వాళ్ళ అని ఎవరిని శరీర ప్రకారం ఈ లోక ప్రకారం బంధాలని పట్టించుకోకుండా చీకటిలో పాపంలో ఉన్న వారందరినీ కూడా అక్కడ చంపేసి దేవుడి యొక్క కోపాన్ని తీర్చి న్యాయం గల దేవుని వైపు వారు కూడా నిలబడ్డారు. ప్రియులారా, ఈ లోకంలో న్యాయం తీర్చే న్యాయం వైపు మనం ఉండాలంటే లోక సంబంధాలకు మనల్ని మనము అర్పించుకోకూడదు. దానియేలు సత్యమైన మార్గంలో నడుస్తూ ప్రతిరోజు కూడా రోజుకు 3 సార్లు దేవుని పట్ల తన యొక్క ప్రార్థనను కుమ్మరించి ఆ ప్రభు చూపించిన దారిలో వెళ్తున్నవాడు, అతని కంటే ఉన్న న్యాయాధిపతులు అధికారులు అతని మీద నేరారోపణ చేసి సింహపు బోనులో వేసినప్పుడు రాజు అయితే అన్యాయస్తుడు అన్యాయంగా అతని మీద తీర్పు తీర్చి సింహపు బోనులో వేశాడు. కానీ న్యాయాన్ని న్యాయంగా తీర్పు తీర్చే దేవాతి దేవుడు సింహముల నోళ్లను మోయించి అతని జీవితాన్ని కాపాడాడు. దానియేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం నుంచి చెప్తున్నాడు, ఈ లోకంలో పాలకులందరూ కూడా అన్యాయంగా తీర్పు తీర్చవచ్చు, కానీ పరలోకంలో అంతటిని చూసే దేవుడొకడున్నాడు. ఆయన గొప్ప జ్ఞానం కలవాడు. ఆయన నీతి న్యాయములతో అందరిని పరిపాలించువాడు. ఆయనను నమ్ముకున్న వాళ్ళు ఎవరిని కూడా చేయి వదిలిపెట్టరు. ప్రియులారా, ఈ లోకంలో తనకు అంత జ్ఞానం ఇచ్చింది ఆ దేవాతి దేవుడే. ఈ లోకంలో జరుగుతున్న అన్ని కార్యములు అవి బాహాటంగా జరుగుతుండవచ్చు, రహస్యంగా జరుగుతుండవచ్చు. అవి న్యాయమా అన్యాయమా, ఆ రహస్యంగా జరిగిన వాటిని గురించి కావలసిన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రసాదించేది, తెలివిని ప్రసాదించేది ఆ దేవాతి దేవుడే అని దానియేలు దేవుడు తనకిచ్చిన జ్ఞానం గురించి న్యాయంగా పరిపాలించే, న్యాయంలో నడిపించే ఆ దేవుని గురించి గొప్పగా సాక్ష్యం చెప్తున్నాడు. నా ప్రియ సహోదర సహోదరి, మన ప్రతిరోజు జీవితంలో ఈ సంఘంలో సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు ఎక్కడ చూసినా అన్యాయమే ఉండవచ్చు. మనము న్యాయంగా జీవించాలని ఆశపడినప్పటికీ ఈ లోక పద్ధతులను మనం అనుసరించకుండా న్యాయమైన పద్ధతిలో మనం వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు శ్రమలను శోధనలను కూడా మనం అనుభవించవలసి వస్తుంది. కానీ ఆ శ్రమలకు శోధనలకు మనము భయపడి ఈ లోకంలో మనము న్యాయ అన్యాయములను బేరీజు వేసుకోకుండా మనం జీవిస్తే, అన్యాయంగా ఈ లోకంలో మనం జీవిస్తే ఈ లోకంలో గొప్ప పేరు రావచ్చు. కానీ ఈ లోకంలో శ్రమలు కలిగిన న్యాయ మార్గంలో నేను జీవించాలనుకున్నప్పుడు దేవాతి దేవుడే మన తరపున ఈ లోకంలో కార్యాలు చేస్తారు. మన తరపున ఎవరెవరు అన్యాయంగా తీర్పు తీర్చారో వాళ్ళకి తీర్పు తీరుస్తారు. కాబట్టి జరుగుతున్న అన్యాయాలకు భయపడకుండా ప్రభు పట్ల దైవ భయం కలిగి జీవించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ లోకంలో న్యాయంగా జీవించాలని ఆశపడినప్పుడు యేసయ్య సత్యానికి సాక్ష్యంగా జీవించాలని ఈ లోకంలో మీరు వచ్చినప్పుడు మీకే సిలువ మరణాన్ని ఈ లోకంలో తీర్పుగా విధించారు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిలువ మరణాన్ని కూడా మీరు సంతోషంగా స్వీకరించారు. ప్రభా, మేము కూడా ఈ లోకంలో నీవు చూపించిన దారిలో నడుస్తూ ఉన్నప్పుడు శ్రమలు శోధనలు ఎదుర్కొనవలసి వచ్చినప్పటికీ నీతి న్యాయములనే దారిలో నాయనా సత్యమైన వాక్కు చూపించే వెలుగు మార్గంలో నడవడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, న్యాయం వైపు మనము నడిచినప్పుడు పరలోకమే మన వైపుకి నిలవబడుతుంది. ఆ గొప్ప కృపలో ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.